ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ జట్టుపై 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై శిఖర్ ధవన్ ఇలా స్పందించాడు. ఇదో అద్భుతమైన మ్యాచ్. ఈ గేమ్లో మేము పుంజుకొని మరీ ఓటమి పాలయ్యాం. మేము 10-15 పరుగులు తక్కువ చేశాం. తొలి 6 ఓవర్లలో నేను చాలా స్లోగా బ్యాటింగ్ చేశాను. మేము తక్కువ చేసిన 10-15 పరుగులతో పాటు విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్ నేలపాలు చేయడం మా ఓటమిని శాసించింది. అతని క్యాచ్ వదిలేయడం ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. క్లాస్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ క్యాచ్ను వదిలేసి మేము మూల్యం చెల్లించుకున్నాం. మేము ఆ క్యాచ్ పట్టి ఉంటే రెండో బంతికే మాకు మొమెంటం లభించేది. కానీ మేము అవకాశాన్ని చేజార్చుకున్నాం. పిచ్ చూడడానికి బాగానే ఉన్న మంచి వికెట్ అయితే కాదు. బంతి ఆగుతూ వచ్చింది. అనూహ్య బౌన్స్తో పాటు టర్ను లభించింది. 70% బాగానే ఉంది. మరో 30% విభిన్నంగా స్పందించింది. దాంతో బ్యాటింగ్కు ఇబ్బంది అయింది. నేను చేసిన పరుగుల పట్ల సంతోషంగానే ఉన్నా. పవర్ ప్లేలో నేను కాస్త వేగంగా ఆడాల్సి ఉంది. ఒక విషయమే నన్ను వెంటాడుతోంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో నేను ఒత్తిడికి గురయ్యాను. స్వల్ప లక్ష్యమే అయినా ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకెళ్లాం. హర్ప్రీత్ బ్రార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండర్స్ను ఇబ్బంది పెట్టాడు. తీవ్ర ఒత్తిడిలోనూ జట్టుకు కావాల్సిన బ్రేక్ త్రూలు అందించాడు. తొడగొట్టే సంబరాలు పంజాబ్లో చాలా ఫేమస్. ఇది కబడ్డీ నుంచి వచ్చిన సాంప్రదాయం. థై వేవ్ సెలబ్రేషన్ అవి బాగా కనెక్ట్ అవుతారు. హర్ప్రీత్ బ్రార్ కూడా థై వేవ్ సెలబ్రేషన్ చేయడం సంతోషంగా ఉంది అని శిఖర్ ధవన్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.